కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలనే డిమాండ్తో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం నల్గొండ పట్టణంలో మహాధర్నాకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక హైకోర్టు ఉత్తర్వుల మేరకు ధర్నా చేపట్టనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వ్యవసాయ రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలనే డిమాండ్తో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం నల్గొండ పట్టణంలో మహాధర్నాకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ధర్నా చేపట్టనున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే ఈ మహాధర్నాకు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని గడియారం చౌరస్తా వద్ద ఈ ధర్నా నిర్వహించనున్నారు. ధర్నాకు సంబంధించిన ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, కటౌట్లు, స్వాగత తోరణాలు పట్టణమంతా ఏర్పాటు చేశారు. ఇక మహాధర్నాకు ఉమ్మడి జిల్లా నుంచి రైతులను తరలించనున్నారు. ప్రధానంగా రైతు భరోసా, రుణమాఫీ, కౌలు రైతులకు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ పథకం, దొడ్డు రకాలకు బోనస్ ఇవ్వాలనే డిమాండ్లను ఈ మహాధర్నా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. అదేవిధంగా కృష్ణా జలాల్లో వాటా, కాళేశ్వరం ద్వారా నీరివ్వడం లేదనే అంశాలను ప్రస్తావించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు నేను నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టినటువంటి రైతు మహాధరణ కార్యక్రమానికి
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే మహాధరణ కార్యక్రమం ఉందో ఇది ఇప్పటికే 2 సార్లు కూడా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ కోర్టును కూడా ఆశ్రయించింది. అయితే దానికి సంబంధించి ఏదైతే రైతు మహాధరణ సభకు కోర్టు కూడా పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో అంటే ఈ రోజు నల్గొండ ప్రధానమైనటువంటి సెంటర్ ఏదైతే క్లాక్ టవర్ సెంటర్ లో ఈరోజు అంటే ఉదయం 11 గంటలకే ఈ సభ ప్రారంభం కానుంది. 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటలకు వరకు ఈ సభ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేటీఆర్ కూడా ఈ సభకు హాజరవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే ఇప్పటికే ఆల్రెడీ 11 టైం దాటింది కాబట్టి ఇప్పటికే హైదరాబాద్ నుంచి బయలుదేరినట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి కేటీఆర్ రాకకు ఎవరైతే పార్టీ అధినేత అదేదైతే ఎవరైతే వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాకకు సంబంధించి కూడా ఇప్పటికే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డితో పాటు అక్కడ ఎవరైతే ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి పార్టీకి మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రమావతి రవీంద్ర నాయక్ తో పాటు కంచర్ల భూపాల్ రెడ్డి, గాదర్ కిషోర్, చిరుమర్తిలింగ ఇంకా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా అక్కడికి హాజరవుతున్నారు. ఇప్పటికే సంబంధించి గ్రామాల నుంచి రైతులు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీగా హాజరవుతున్న పరిస్థితి అయితే చూస్తాము. అయితే ప్రధానంగా కేటీఆర్ ఈ ధర్నాలో ముఖ్యంగా కాంగ్రెస్ రైతులకు ఇచ్చినటువంటి ఏవైతే ఇవ్వాల్సినటువంటి హామీలు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, తెల్ల రేషన్ కార్డు కావచ్చు, కృష్ణా జలాలు కావచ్చు, ఇంకా కూడా మిగతా ఇతర పథకాలకు సంబంధించి కూడా కొన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకపోవడం పూర్తి చేయలేదంటూ కూడా ఈ ధర్నా బీఆర్ఎస్ చేపడుతుంది. ఇది ఇలా ఉంటే 2 సార్లు వాయిదా పడినటువంటి ఈ సభకు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ అక్కడ ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకరెడ్డి అదే మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి మధ్య బాగా ఫ్లెక్సీ వివాదం అనేది జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక మాజీ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆ ఎమ్మెల్యేగా అదేవిధంగా మంత్రి అనుచరులు కూడా గొడవలు జరిగినట్టు అంటే ఘర్షణ వాతావరణం చోటు చేసుకుని ఒకరిపైన ఒకరు కూడా దాడులు చేసుకొని పోలీసులు ఇది కేసులు నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అయితే రైతు మహాధరణ సవాల్గా చేస్తూ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నల్గొండలో రైతు మహాధరణ కార్యక్రమాన్ని చేపడుతుంది. అయితే కేసీఆర్ ఇప్పటికే బయలుదేరినట్టు కూడా తెలుస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేటీఆర్ రాకకు సంబంధించి అదేవిధంగా జోష్ అయితే నెలకొందని చెప్పొచ్చు. వీళ్ళ రైట్ సైదులు థ్యాంక్ యూ.